say, word. దేవుని ఘనమైన నామానికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఉదయకాల సమయంలో ఒక చక్కని సందేశాన్ని మనం నేర్చుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది. అదేమంటే స్థితి, దేవుడు మనకు నియమించిన స్థితి. దీని గురించి మాట్లాడేదానికి నేను మీ వద్దకి మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఈ మాటను మనము ముందు గ్రంథానుసారంగా తీసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 17వ వచనాన్ని గమనిస్తాం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, అయితే ప్రభు ప్రతివానికి ఏ స్థితి నియమించినో, దేవుడు ప్రతివారిని ఏ స్థితి యందు పిలిచినో ఆ స్థితి యందే నడుచుకునవలెను. ఆ ప్రకారము సంఘములన్నిటిలో నియమించుచున్నాను. స్థితి ప్రభువు, చూడండి ఈ మాటలో ప్రభువు ప్రతివానికి ఏ స్థితి నియమించినో, దేవుడు ప్రతివాని ఏ స్థితిలో పిలిచినో, అంటే స్థితి నియమించబడేది. స్థితి అనగా దేవుడు ప్రభువు చేత నియమించబడేది. ఆ స్థితి నియమించబడిన స్థితిలోనే ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి ఏ స్థితి అయితే నియమించబడిందో, ఏ స్థితిలో అయితే దేవుడు నిన్ను పిలిచాడో ఆ స్థితిలో మనము నడుచుకునుట చాలా ప్రాముఖ్యం. నియమించబడుట, చూడండి, స్థితి నియమించబడుట, పిలువబడుట, నడుచుకునుట. ఆ స్థితి నుంచి తప్పిపోకూడదండి. దేవుడు నేను పిలిచిన స్థితి కానీ, నీకు నియమించిన స్థితి కానీ, పిలిచిన స్థితి కానీ, నీవు నడుచుకునేటువంటి స్థితి కానీ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ఒకవేళ నేను పిలిచినప్పుడు నువ్వు ఒక ఉద్యోగిగా, ఆ స్థితి దేవుడు ఇచ్చిందే. నీవు ఒక ఉద్యోగి అని తెలిసి కూడా దేవుడు నేను పిలిచాడంటే ఆ స్థితిలో నేను వాడుకోవాలనుకుంటున్నాడు. అలాగని ఆ స్థితి కంటే దిగజారేటువంటి సిచ్యువేషన్ నీ జీవితంలో తెచ్చుకోవచ్చు. దేవుడు నేను గుర్తించినప్పుడు నీవు ఒక గవర్నమెంట్ ఉద్యోగివి, మరి ఆ స్థితి దేవుడు ఇచ్చిందని ఆయన ఆ స్థితిలో నేను పిలిచినప్పుడు ఆ స్థితిలో నువ్వు నేను పిలిచిన పిలుపును బట్టి కొనసాగాలి, నిలవాలి, మరి నడుచుకునేదానికి ప్రయత్నించాలి. మరి దేవుడు పిలిచిన స్థితి పేద స్థితి. ఆ పేద స్థితిలో పిలిచాడని, నియమించిన వాడు ఆయనే, కానీ పిలిచాడని నువ్వు పేద స్థితిలోనే నిలవాలని కూడా కాదు. ఇవన్నీ నెగిటివ్ థాట్స్ ఆలోచించకూడదు. పేద స్థితిలో పిలిచినటువంటి నిన్ను ఉన్నత స్థాయికి ఆయన చేరుస్తాడు తప్ప. చూడండి, ఒక మాట బైబిల్లో చెప్పబడిన మాట, ఆయన పిలిచినటువంటి పిలుపు ఎంత గొప్పదో ఆనాటి ఇశ్రాయేల్ జనాంగము గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండమును మనం పరిశీలించినట్లయితే, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయము మనం చూసినట్లయితే, నేను పిలిచిన స్థితి ఏ స్థితి ఉందో ఈ భూలోక సంబంధమైన స్థితితో పోలిస్తే అది గొప్పదై ఉండొచ్చు, లేకపోతే తక్కువదై ఉండొచ్చు. కానీ దేవుని దృష్టిలో నేను పిలిచినటువంటి స్థితి ఎటువంటిదో ఆయనకు తెలుసు. దేవుడు పిలిచినప్పుడు నువ్వు పేదవాడుగా, లేకపోతే ఒక దాసుడుగా, దాస్యత్వం అనుభవిస్తున్నవాడుగా నేను పిలిచాడనికి అంటే నీవు జీవితాంతం దాసత్వం అనుభవించాలని కాదు. చూడండి, ఆయన పిలిచినప్పుడు ఇజ్రాయెల్ జనాంగం గురించి మాట్లాడుతూ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మరి 12వ వచనాన్ని మనము పరిశీలించినట్లయితే, యెహోవా నీ దేశం మీద వర్షమును దాని కాలమున కురిపించుటకును, నీవు చేయు కార్యములంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. అంటే దేవుని యొక్క మంచి ధననిధి ఏంటి? ఆకాశం. ఆ యొక్క ఆకాశమును మంచి ధననిధిని ఆయన తెరచునంట. నీవు అనేకములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడమకు గాని తొలగి.
అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడిని యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు గాని కిందివాడుగా ఉండవు. చూడండి, అప్పిచ్చివాడుగా ఉంచుతాడు, అప్పు పుచ్చుకునేవాడుగా ఉంచడు. ఆకాశపు వాకిళ్ళు తెరుస్తాడంట. ఆయన యొక్క మంచి ధననిధి ఆకాశపు వాకిళ్ళు. ఆ ఆకాశపు వాకిళ్ళను తెరిచి మరి చూడండి, నీకు కావలసినటువంటి తొలకరి వర్షమును కడవరి వర్షమును సకాలంలో కురిపించి నీ యొక్క ధనధాన్య సమృద్ధిని వృద్ధి చేసి నీవు ఒకరికి అప్పిచ్చేవానిగా ఉండవు కానీ అప్పు తీసుకునేవాడుగా ఉండవు. రెండవది, నిన్ను తలగా ఉంచుతాడు. ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆయన పిలిచినటువంటి స్థితిలో నువ్వు ఒకవేళ తోకగా ఉండవచ్చేమో, ఆ తోక నుంచి నేను తలగా తీసుకెళ్తాడు కానీ తోక నుంచి ఇంకా దిగజారే స్థితికి ఆయన తీసుకెళ్ళాడు ప్రియులారా. కాబట్టి ఆయన నీవు పైవాడుగా ఉందువు కానీ క్రిందవాడుగా ఉండవు. కాబట్టి దేవుడు నేను పిలిచిన స్థితిలో ఒకవేళ నీవు పేదవాడివా, ఆయన నిన్ను తలగా ఉంచుతాడు, నిన్ను అందరికంటే పైగా ఉంచుతాడు కానీ దిగజార్చడు ప్రియులారా. కాబట్టి దేవుడు మనకి నియమించిన స్థితి ఏంటి మొట్టమొదటిగా మనం గమనించాలి. దేవుడు నియమించిన స్థితిలో మనం ఏ స్థితిలో పిలువబడ్డామో ఆ స్థితిలో కొనసాగేదానికి ప్రయత్నించాలి. కానీ మనం మార్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆ స్థితిలో ఒకవేళ నువ్వు పిలిచినటువంటి స్థితిలో నేను ఈ భౌతిక సంబంధమైనటువంటి స్థితి, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కూలి పని కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ స్థితి వేరు, నీ స్థితి వేరు. నీ హృదయ స్థితి ఏంటో ఆయన చూస్తున్నాడు. దాన్ని విడిచిపెట్టాలి, నీ హృదయ స్థితిని విడిచిపెట్టాలి కానీ నీ భౌతిక సంబంధమైన నీ జీవనోపాధిని విడిచిపెట్టమని దేవుడు కోరడం లేదు. ఇది గుర్తుంచుకోవాలి. ఈనాడు ఈ మాట అర్థం కాక చాలామంది యేసు పిలవగానే శిష్యులంట వలలను విడిచి పారిపోయారంట, ఆయనతో పరిగెత్తారంట. వారి యొక్క స్థితిని విడిచిపెట్టారు. అంటే వలలను విడిచారంటే వాళ్ళు చూసిన వల ఏంటో తెలుసా? మీరు మనుషులు పట్టు జాలర్లుగా నేను నియమించేదను. ఆ నియామకం గొప్పదే, ఆ స్థితి గొప్పదే. ఈ భౌతిక సంబంధమైనటువంటి చేపలను బట్టే స్థితి కంటే కూడా మనుషులను బట్టేటువంటి స్థితి గొప్పదే. ఆ స్థితిని చూసి వారు విడిచిపెట్టి పరిగెత్తారు. ఈరోజు నీ భౌతిక స్థితిని విడిచిపెట్టమని ఆయన చెప్పడంలా, నీ భౌతిక స్థితిని అలాగే నీకు ఏదైతే దేవుడు ఇచ్చాడో అది పరసంబంధమైనది. దేవుడు మరి పరసంబంధమైన ప్రతి ఈవియు మరి ప్రతి వరమును అవి పరసంబంధమైనవి. శ్రేష్టమైన ప్రతి ఈవియు మరి పరసంబంధమైనటువంటి సంపూర్ణ ప్రతి వరమును ఆయన నుండి వచ్చినాయి. ఆయన యందు చంచలత్వం అనేవును మరియు గమనాగమనములైనవి ఏవి లేవు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంటుంది. కాబట్టి ఆయన యందు ఏ యొక్క గమనములు చంచలత్వము ఏమీ లేవు. ఆయన పిలిచిన వాడు కరెక్ట్గానే ఉన్నాడు. నీవు విడవలసింది ఏంటంటే, ఇదిగో ఇక్కడ ఆ యొక్క మోషే గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే, చూడండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటల్లో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ ఇది తొలగిపోకూడదు. హృదయ స్థితి తొలగిపోకూడదండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, హృదయ స్థితి తొలగకూడదు. దేవుడు నేను పిలిచినప్పుడు ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిలో నీకు ఏమని చెప్పి పిలిచాడో ఆ దేవుని నువ్వు ఏ విధంగా చూసావో ఆ స్థితిలో నుంచి కుడికి కానీ ఎడమకు కానీ తొలగటం జరగకూడదు. అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు అన్న ఎడల నీవు అనుసరించి నడుచుకుని వలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నిన్ను నియమించే స్థితి ఏంటంటే తలగా ఉంచుతాడు, తోకగా కాదు. నీవు అప్పిచ్చిదవే కానీ అప్పు తీసుకున్నావు, నీవు పైవాడివే కానీ కిందవాడివి కాదు. ఇది ఈ స్థితి. కాబట్టి దేవుడు నియమించిన స్థితి నియమించాడు, అని పిలిచాడు. ఆ స్థితిలో కొనసాగమని అనుసరించమని చెప్తున్నాడు. కనుక ఈరోజు
మనం ఇక్కడ ఒక మాటను గమనించినట్లయితే అటువంటి స్థితిలో యోబు గారిని మనం చూస్తాం. ముందుగా పౌలు గారు చెప్పినటువంటి ఒక మాటను గమనించి యోబు గారి దగ్గరికి వెళ్దాం. పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే 4వ అధ్యాయము 8వ వచనంలో క్షమించండి 11వ వచనం నుంచి చూద్దాం. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. చూడండి, ఏ స్థితి అయినా కానీ అది దేవుడు నియమించిందే. ఆ నియమించిన స్థితిలో నువ్వు ఏమి నేర్చుకోవాలంటే సంతృప్తి నేర్చుకోవాలి. స్థితిని నియమించింది ఆయనే, స్థితిలో పిలిచింది ఆయనే, స్థితిని ఆ స్థితిలో మరి నడుచుకొనుచు అనుసరించుచు మరి కొనసాగమన్నదే ఆయనే. కాబట్టి నీవు ఈ స్థితిలో ఏం చేయాలా? సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. చూడండి, ఈ రోజుల్లో చాలా కుటుంబాలు బజార్ను పడుతున్నాయి, చాలా జీవితాలు రోడ్డును పడుతున్నాయి, చాలా జీవితాలకి చుక్కాని లేని తోకలేని గాలిపటం లాగా, చుక్కాని లేని ఓడలాగా మారుతున్నాయి. ఎందుకంటే తెలుసా, ఈ యొక్క మాటను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం. చూడండి, శరీర సంబంధంగా దేవుడు నేను పిలవలేదు, ఆత్మ సంబంధంగా పిలిచాడు. ఆత్మ సంబంధంగా పిలువబడినటువంటి నీవు నేను ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడాలే తప్ప పిలువబడిన పిలుపు వేరే, ఈరోజు కడుతున్న మందిరాలు వేరే. నీ జీవితము ఆత్మ సంబంధంగా పిలువబడినటువంటి జీవితము. ఈరోజు మరి ఆ జీవితము శరీర సంబంధమైనటువంటి జీవితంగా అంచెలంచెలుగా ఎదుగుతుంటే, అందుకే పౌలు గారి ద్వారా ఆ మాటను చెప్తూ అంటున్నారు, ఇదిగో మీరు ఆత్మ సంబంధమైన విషయముగా ప్రారంభించి శరీర సంబంధంగా పరిపూర్ణులవుదురా అంటాడు అనమాట. గలతీ పత్రికలో ఈ మాట రాయబడి ఉంటుంది. ఆత్మ సంబంధంగా పిలువబడ్డారు. ఆత్మ సంబంధమైన పిలుపులో ఆత్మ సంబంధమైన స్థితిలో ఉండటకు పిలువబడిన మీరు శరీర సంబంధమైన విషయాలలో పరిపూర్ణులవుదురా అంటే కాకూడదు. ఆత్మ సంబంధమైన విషయంలో పరిపూర్ణులు అవ్వాలి. ఈ స్థితిని గుర్తుంచుకోవాలి. స్థితి అనగా భౌతికమైన స్థితిని ఆయన విడిచిపెట్టమనటం లేదు, నీకు జీవనోపాధిని కలిగించేటువంటి స్థితిని విడిచిపెట్టమనటం లేదు. ఆత్మ సంబంధంగా నువ్వు ఏ స్థితి అయితే దుర్వ్యవస్థను కలిగి ఉన్నావో దాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. విడిచిపెట్టి వచ్చావు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడి నూతనంగా జన్మించావు. జన్మించిన నీవు ఈరోజు ఆ స్థితిలో మరలా నుండి పడిపోయి ఏ స్థితి అయితే దేవుడు కోరుకోవడం లేదో ఆ స్థితిలోని మరలా వెనకకు మరలా తిరుగుతున్నావంటే ఆ స్థితిని దేవుడు మరి అసహించుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి అటువంటి మాటలను మనం గమనించినప్పుడు ఇంకా కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు. ఇక్కడ పౌలు గారు చెప్తూ అంటున్నాడు, చూడండి, నాకు కొదువ కలిగి నందున నేను ఇలాగ చెప్పడం లేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటాన్ని నేర్చుకుని ఉన్నాను. అంటే సంతృప్తి అనేది మనం నేర్చుకోవాలండి. సంతృప్తి అనేది నేర్చుకోవాలి, స్థితిని బట్టి నేర్చుకోవాలి. ఈరోజు నీ స్థితి దీనస్థితి, ఆ స్థితికి తగ్గట్లు నీ జీవితాన్ని మార్చుకోవాలి, నేర్చుకోవాలి, దాని ప్రకారం జీవించాలి. అది సామాన్యంగా మన శరీరము ఒప్పుకోదు. ఎందుకంటే మన శరీరము ఎటువంటిదంటే డాంబికాలకు పోతుంది. మన శరీరము గర్వాన్ని ప్రదర్శిస్తుంది. ఒకప్పుడు నేనేంటి, నా బ్రతికేంటి, నేనేంటి, ఒకరి దగ్గర నేనేంటి అనేటువంటి ఆలోచన ఈ శరీరం ఉప్పొంగింపజేస్తూనే ఉంటుంది. కానీ ఈ శరీరము నిన్ను ఉప్పొంగ చేస్తున్నప్పుడు ఆత్మీయుడు అయినటువంటి నీవు, ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో నిలిచిన నీవు ఈరోజు శరీర సంబంధమైన ఆ స్థితిని తొక్కివేయాలి. ఏది? గర్వస్థితిని, గర్వాన్ని బయటకు తెచ్చేటువంటి హృదయ స్థితిని తొక్కివేయాలి. ఏదైతే నీ హృదయంలో ఇదిగో నేను ఒకప్పుడు ఇది ఒకప్పుడు అది అని చెప్పుకునేటువంటి నీ గర్వాంధకారమైనటువంటి స్థితిని ఆత్మ సంబంధమైన స్థితి చేత తొక్కివేయాలి. తొక్కివేయలేనప్పుడు శరీర సంబంధమైనటువంటి ఆ ఆలోచన నీ హృదయ సంబంధమైనటువంటి దేవుని వైపు ఉండేటువంటి ఆ యొక్క ఆలోచనను తొక్కివేస్తుంది. నువ్వు శరీర సంబంధిగా మారేదానికి, పరిపూర్ణుడు అయ్యేదానికి ప్రయత్నిస్తున్నావేమో ఒకసారి గమనించుకోండి.
సహోదరులారా, మీరు ఎవరిలోనైనా ఇటువంటి విశ్వాసఘాతకమైనటువంటి హృదయము, దుష్ట హృదయము ఉన్నదేమో మరి గమనించుకోండి అని హెబ్రీయులకు రాసిన పత్రికలో 3:12 ఆయన చెప్తున్నాడు. విశ్వాసఘాతకాన్ని నీ హృదయం కోరుతుందా? మరి అటువంటి హృదయము దుష్ట హృదయంగా చెప్పబడుతుంది. అటువంటి హృదయం మీలో ఎవరిలో అయినా ఉన్నదేమో ఒకసారి గమనించుకోండి అని దేవుడు చెప్తున్నాడు. గమనించుకోండి. కాబట్టి నిన్ను ఏ స్థితిలో పిలిచాడో దేవుడు పాపపు స్థితిలో పిలిచాడు. కానీ భౌతిక స్థితి ఒకటే. భౌతిక స్థితిలో నేను పిలవటం లేదు. నువ్వు భౌతిక స్థితిలో ఏ స్థితిలో ఉన్నా ఆయన చూసిన స్థితి ఏంటంటే పాపపు స్థితి. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు తను తాను అప్పగించుకోనంటే మన స్థితి ఏమై ఉన్నది? పాపపు స్థితి. కానీ నువ్వు ఉద్యోగస్తుడివే, కానీ నువ్వు వ్యాపారివే, కానీ నువ్వు కూలివాడివే, కానీ నువ్వు టీచర్వే, ఏదైనా కానీ నువ్వు ఒక ఆర్టిస్ట్వే, కానీ ఏదైనా కానీ నీ స్థితిని, ఆ స్థితిని ఆయన కాన్సన్ట్రేషన్ చేయటం లేదు. నీ స్థితి ఏంటి? ఆ రోజు పాపి. ఆ పాపి అనే స్థితిని ఆయన పిలిచాడు. విడిచిపెట్టి రావాల్సిన బాధ్యత నీది. ఆ పాపపు స్థితిని విడిచిపెట్టి రావాల్సిన బాధ్యత నీది, నాది. అంతేగాని పిలిచిన స్థితిని, ఆయన పిలిచిన స్థితిలో నిన్ను ఏ స్థితిలో పిలిచాడో ఆ స్థితిని విడిచిపెట్టి రమ్మంటే భౌతిక సంబంధమైన స్థితిని విడిచిపెట్టి, ఉద్యోగాన్ని విడిచిపెట్టి, చేసే పనిని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి వెళుతున్నటువంటి మనుషులారా, ఒక్కసారి ఆలోచించండి, మనం ఎంత అవివేకంగా ఆలోచిస్తున్నాము. కాబట్టి నియమించిన వాడు ఆయనే, పిలిచిన వాడు ఆయనే, అనుసరించమని చెప్తుంది ఆయనే. కాబట్టి పౌలు గారు ఇక్కడ మాటల్లో నేను సంపన్న స్థితిలో, చూడండి, దీన స్థితిలో ఉండనెరుగుదను, సంపన్న స్థితిలో ఉండనెరుగుదను, ప్రతి విషయంలో అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఇవన్నీ నేర్చుకోవాలండి. కడుపు నిండేదానికి నేర్చుకోవాలి. ఒకరోజు కడుపు నిండదు, మరి ఆ సమయంలో మరి కడుపు నిండని పరిస్థితిని కూడా గురించి ఆలోచించాలి. కడుపు నిండేటువంటి పరిస్థితిలోనే మనం ఉన్నామంటే ఈ రోజు లేని స్థితిని ఆ యొక్క కడుపు నిండిన స్థితితో పోల్చామంటే గర్వం మనలో వచ్చేస్తుంది. నేనేంటి, నా కడుపు ఒకప్పుడు ఎట్లుండేది, పంచభక్ష పరమాణాలతో నా కడుపు నిండి ఉండేదే, మరి ఈ రోజు ఏంటి నా కడుపు మాడుతుందని లేచి మేసం తిప్పి పరిగెత్తామంటే కడుపు మాడి చచ్చిపోతుంది. కాబట్టి స్థితికి తగ్గట్టుగా పౌలు గారు చెప్తున్నాడు, కడుపు నిండి ఉండుగా నేర్చుకున్నాను, కడుపు మరి ఆకలి కొని ఉండుట కూడా నేర్చుకుని ఉన్నాడు. నేర్చుకోవాలి. అది కూడా ఆ స్థితిలో కూడా దాన్ని తొక్కివేసేటువంటి పరిస్థితి రావాలి. కాబట్టి దీన స్థితిలో, సంపన్న స్థితిలో ఏ స్థితికి తగ్గట్టు ఆ స్థితికి మనము మార్చుకోగలగాలి. అది నేర్చుకోవాలి. ఆ తత్వాన్ని అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ లేమి కలిగి ఉండుట, కలిమి ఉండుటకు నేర్చుకుని ఉన్నాను, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను. ఈ కార్యాలన్నీ చేయాలంటే దేవుడు నేను బలపరుస్తున్నాడు అని అర్థం, నీకు నేర్పిస్తున్నాడని అర్థం. ఆయన అందే నువ్వు చేయగలవు. స్థితిని, ఆయన నియమించిన స్థితి, ఆయన పిలిచిన స్థితి, ఆయన నిన్ను కొనసాగమన్న స్థితి, ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. ఆ స్థితిలో నీవు సంతృప్తి కలిగి నేర్చుకోగలిగితే, సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోగలిగితే వీటన్నిటిని ఫేస్ చేయగలవు ఈరోజు. కానీ దేవుడు పిలిచినటువంటి స్థితిని మనము గమనించటం లేదు. నీవు పరిశుద్ధుడుగా ఉండటం ఆయన పిలిచాడు, నీవు నీతిమంతుడుగా ఉండటం పిలిచాడు. నేను భౌతిక పరమైనటువంటి ఆ వ్యవస్థలను విడిచిపెట్టి పరిగెత్తుకొని వచ్చి నువ్వు ఇక్కడ పాపిగానే ఉండని చెప్పలేదు ఆయన. భౌతిక పరమైనటువంటి నీ జీవనోపాధిని విడిచిపెట్టమని చెప్పలేదు. కానీ ఇదిగో పరలోక సంబంధమైనటువంటి రాబో మేలులను మరి నిరాకరించేటువంటిది, రాబో మేలులకు నిన్ను అనర్హుడుగా చేసేటువంటి ఆ పాపపు స్థితిని విడిచిపెట్టిరా అని ఆయన చెప్పాడు. దాన్ని విడిచిపెట్టి నువ్వు పరిగెడుతున్నావా? మన హృదయం ఎంత ప్రార్థించినా, రేత్రి పగలు ఎంతసేపు ఉపవాస ప్రార్థనలు చేసినా కూడా నీ స్థితిని, నీ గర్వాన్ని, నీ హృదయ గర్వాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించడు. అందుకే అంటున్నాడు, గర్వము, హృదయ గర్వము ఏంటంటే మన ఒకనాటి స్థితిని చూసుకుని ఊరికి ఉప్పొంగుతుంటది శరీరం. అది ఉప్పొంగు నీలో వచ్చే కొలది నీ స్థితి, ఆ స్థితి అక్కడే ఉండిపోయింది. ఆ గర్వస్థితి నీలో ఉండిపోయింది. కాబట్టి దేవుడు మన ప్రార్థన ఆలకించడం. చూడండి, యెషయా గ్రంథంలో చెప్తూ, యెషయా గ్రంథంలో మాట్లాడుతూ 59వ అధ్యాయంలో
మొదటి 2 వచనాలు గమనించినట్లయితే యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనాలు. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచును కనుక ఆయన ఆలకింపుకున్నాడు. చూడండి, ఆయన ఆలకింపక ఎందుకు ఉన్నాడని చూసినట్లయితే, నిన్ను పిలిచినవాడు ఆ స్థితిలో, నిన్ను పిలిచినవాడు ఆ స్థితిని నువ్వు విడిచిపెట్టి వచ్చావా లేదా? భౌతికమైనది కాదండి, ఆత్మీయమైన హృదయ స్థితిని విడిచిపెట్టి వచ్చావా లేదా? ఆయన ఆలకిస్తాడు. నిన్ను పిలిచిన స్థితిలో నీవు ఆయన చెవులకు నీ ప్రార్థన వినిపించిన విధంగా అడ్డుబండలుగా, ఆయన చేతులు నీ వైపు చాపన విధముగా అడ్డు గోడలుగా నీ పాపాలు కలిగిన స్థితి, ఆ స్థితిని విడిచిపెట్టావా? ఇక ఆయన చెవులు, ఆయన హస్తములు కురచు కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. ఈ మధ్యలో ఉన్నటువంటి దోషములు, దేవునికి మనకి అడ్డంగా ఉన్నట్టు ఈ దోషాలను తీసిపెట్టి ప్రార్థన చేయాలి. చూడండి, మనము రాత్రి పగులు రేత్రంతా ప్రార్థన చేయని అవసరం లేదండి. ఒక్క మాటను గమనించండి, రేత్రంతా కూర్చొని ఏడ్చి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసిన నీ హృదయ స్థితి మారినప్పుడు ఆయన ప్రార్థన చేసి ఎందుకు? వేస్ట్ కదా. ఆయన ప్రార్థన చేసి కూడా వేస్ట్ కదా. చూడండి, ప్రభు వారు మరి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయమని చెప్తూ ఇలాగూ చెప్తున్నాడు. ఏంటని చూసినట్లయితే, ప్రార్థన మత్తయి వార్తలో ప్రార్థన చేయమని చెప్తూ ఈ విధంగా చెప్తున్నాడు. మత్తయి వార్త 6వ అధ్యాయము 8వ వచనం చూస్తే, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. 7వ వచనం చదువుదామండి. 7వ వచనము, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలను వసింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడనని వారు తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండకుడి. చూడండి, వారి వలె ఉండకుడి, అన్ని జనుల వలె ఉండకుడి, అన్ని జనుల వలె ప్రార్థన చేయకుడి. ఆ విధంగా విస్తరించి మాట్లాడటం వలన మన ప్రార్థన దేవునికి చేరుతుందేమో అని, మరి విస్తారమైన మాటలతో విస్తారమైనటువంటి వేషధారి ప్రార్థన చేస్తే ఆయనకి చేరుతుందేమని మనము ఎంతో దీర్ఘకాలికమైన ప్రార్థనలు చేస్తాం. కానీ నీ హృదయం అని దగ్గరకు లేదండి. నీ హృదయం అని దగ్గరకు లేనప్పుడు ఆ ప్రార్థన ఆయనకు అంగీకార యోగ్యం కాదు. మరి చిన్న ప్రార్థన అంగీకరించబడింది, ఒక చిన్న ప్రార్థన అంగీకరించబడింది. అదేంటో చూస్తే, ఒక చిన్న ప్రార్థన అంగీకరించబడింది. అదేంటో చూస్తే, లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చూస్తే, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలనైనను ఉండకుండా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఇది విస్తారమైన ప్రార్థన, దీర్ఘకాలికమైన ప్రార్థన. తన హృదయ స్థితి చూడండి. మొట్టమొదటిగా తానే నీతిమంతుడు అనుకుంటున్నాడు. ఇది ఆయన హృదయ స్థితి. ఆ స్థితిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆ స్థితిలో ఆయన్ని ఆ స్థితిని విడిచిపెట్టి ప్రార్థించమని ఆయన కోరుతున్నాడు. కానీ ఆ స్థితిలో ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఏం ఆలోచిస్తున్నాడంటే, దేవా, నేను ఇదిగో ఈ సొంకర వలనే ఉండక ఈ పరిచయుడు వలె, చూడండి, చోరుల వలను అన్యాయస్తుల వలను వ్యభిచారం వలె ఇతర మనుషుల వలె కాక ఈ సొంకర వలన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే ఆ స్థితిలో నేను ఉండలేదని చెప్తున్నావు, నువ్వు ఆ స్థితిలోనే ఉండవు. చోరుని కాదు అంటున్నావు, కానీ చోరుడివే. ఎందుకంటే నీ హృదయ స్థితి గర్విస్తుంది.
అన్యాయస్తుడు కాదంటున్నావు, అన్యాయస్తుడు. ఒక వ్యక్తిని అన్యాయంగా వేలు పెట్టి చూపిస్తున్నావు, అన్యాయస్తుడివే. ఇతర మనుషుల వలే కాక అంటున్నావు, శంకరు వల్లనే కాక అని చెప్తున్నావు. కాబట్టి నీ స్థితి ఇతరులను తగ్గించి చూస్తుంది, కాబట్టి నిన్ను నువ్వు హెచ్చించుకునే స్థితిలో ఉన్నావు. కాబట్టి ఇది నీవు అన్యాయస్తుడివే. నీ స్థితి ఘోరమైన స్థితి. ఆ స్థితిలో ఉంటూ వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నాను. తనలో తాను ప్రార్థించినా, బయటకు ప్రార్థించినా, ఏది చేసినా నీ హృదయ స్థితి ఆయన చూస్తున్నాడు. అది గర్వించిన స్థితి. వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటే ఏమి, నీ సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తేనేమి, నీ హృదయ స్థితి ఆయనకు దగ్గరగా లేదు కదా. తనలో తాను ప్రార్థించిన అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తి చూచుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఒక్క మాట చాలండి. చూడండి, ఆకాశం వైపు కనులెత్తి చూసేదానికి ఆయనకి ధైర్యం చాలడం లేదు. ఎందుకంటే ఆయన యొక్క అది మంచి ధననిధి. అక్కడి నుంచి ఆయన వరాలను మరి ఆ స్థితిని ఆయన చూడలేక, ఈ స్థితిని నేను చూడలేను, ఎందుకంటే నేను అర్హుడును కాదు, నీ యొక్క ఆకాశపు ధననిధిని చూసేదానికి, ఆకాశపు మరి ఆ సింహాసనాన్ని చూసేదానికి నేను అర్హుడు కాదని తగ్గించుకున్న ఆ స్థితిని చూశాడు దేవుడు. మరి ఆ చిన్న ప్రార్థనను, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. కరుణను కోరుతున్నాడు, దేవుని కరుణను కోరుతున్నాడు. ఏ వ్యక్తిని ఆయన పాయింట్అవుట్ చేసి మాట్లాడటం లేదు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నానని, తను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడినని, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడినని చెప్పాను. అటు ప్రియులారా, స్థితి అనేది దేవుడు నియమించింది. అది ఏ స్థితి అనేది మనం తెలుసుకోవాలి. ఏ స్థితి ఆయన నియమించాడంటే, పాప స్థితి ఆయన నీకు నియమించలేదు. భౌతిక సంబంధమైనటువంటి జీవనోపాధి స్థితిని ఆయన నియమించిందే కానీ హృదయ స్థితిని ఆయన ఏదైతే నువ్వు స్థితి కలిగి ఉన్నావు ఆ స్థితిలో నుంచి నేను పిలుస్తున్నాడు. ఆ స్థితిలో నుంచి ఈరోజు రావాల్సింది ఎవరో తెలుసా? నీవు మాత్రమే కాదు, నీవును, నీ భార్య, నీ పిల్లలు అందరూ ఆ స్థితిలోకి వచ్చినట్లయితే, దేవుడు పిలిచేటువంటి ఆ స్థితి ఏంటో, ఆయన కోరుకునేటువంటి ఆ పరిస్థితి ఏంటో, నిన్ను దేవుడు చూస్తున్నటువంటి విధానం ఏంటో, ఆ విధానంలోకి భౌతిక పరమైనటువంటి విషయాన్ని పక్కన పెట్టి మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని నువ్వు ఎదిగినట్లయితే, ఆ స్థితిలోకి నువ్వు వచ్చినట్లయితే, నీకున్న సంఘటనలన్నిటినీ ఆయన తీసివేస్తాడు. నీకున్న ఆటంకములన్నిటినీ ఆయన తీసివేస్తాడు. విస్తారమైన ప్రార్థనలు అవసరం లేదు ప్రియతమా, మిత్రుడా, స్నేహితుడా, సహోదరుడా. విస్తారమైన ప్రార్థనలు అవసరం లేదు ఆయనకి. ఇదిగో తగ్గింపు కలిగినటువంటి ఒక్క మాట చాలు. చూడండి, ఇంకొక చిన్న ప్రార్థనలో కూడా ఆయన ఆలకించిన విధానం చూసినట్లయితే, తగ్గింపు కలిగినటువంటి సుంకరి ప్రార్థన ఆయన ఆలకించాడు. ఆ సుంకరి ప్రార్థనలో దేవా నేను పాపిని అన్నటువంటి ఆ యొక్క స్థితిని ఆయన చూశాడు. హృదయ స్థితిని చూసి ఆయనను ఇదిగో ఇతడు కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని చెప్తున్నాడు. మరి యెషయా గారు వచ్చి చెప్పినప్పుడు చూడండి, రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి చూడండి, చూసినట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, దేవుడి నుంచి ఒక సమాచారం వచ్చింది, ఒక ఉత్తరం వచ్చింది. నీవు మరణమవుతున్నావు కాబట్టి నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని ఆయన చెప్పగా, ఆయన సెలవుగా మరణకరమైన వ్యాధి నీకు సంభవింపబోతుందని చెప్పినప్పుడు, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పి ఏం చేశాడండి? తన ముఖమును గోడ తట్టు తిప్పి యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చూడండి, హృదయ స్థితిని చూసి
నీవు ఎలాగ జీవించావో అంటే దేవునికి తెలియదా? ఆ స్థితిలో ఆయన ఉన్నాడని దేవునికి తెలియదా? యథార్థముగా ఉన్నాడని తెలియదా? సత్యముగా జీవిస్తున్నాడని తెలియదా? న్యాయముగా ఉన్నాడని తెలియదా? మరి ఎందుకు మరణకరమైన వ్యాధి వచ్చింది? మరి ఆ మరణకరమైన వ్యాధి దేనిని బట్టి వచ్చిందని చూస్తే ఆయన యొక్క అపరాధమును బట్టే. కాబట్టి ఆ అపరాధమును బట్టి ఆయన సరిచేసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ఉంది. ఎందుకంటే మరి అటువంటి అషూరు రాజు చేతిలో నుంచి దేవుడు మరి తప్పించినటువంటి ఆ హిజ్కియా గారిని మరి ఎందుకు ఆ విధమైనటువంటి మరణకరమైన వ్యాధి ఇచ్చాడంటే ఆయన యొక్క స్థితిని మరలా మెరుగుపరిచేదానికి. ఆయన కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్నాడు. మరలా ఆయన ఆయన మొర పెట్టినటువంటి మొర చూడండి. గోడ వైపు ముఖం తిప్పుకొని కన్నీరు విడిచుచు, నీ ఎదుట నా యొక్క నడవడికి ఎటువంటిదో నీకు తెలియదా అని ప్రార్థించినప్పుడు 6వ వచనం చూస్తే, ఇంకను 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అషూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి దేవుడు సెలవిచ్చేటువంటి విధంగా దేవుని దగ్గర నుంచి ప్రత్యుత్తరాలు పొందుకునే విధంగా మన ప్రార్థన ఉందా? అంత తగ్గింపు ఉందా? దేవుడు ప్రత్యుత్తరం నీకు ఇవ్వాలంటే నీ ప్రార్థనలో తగ్గింపు ఉందా? నీ బ్రతుకులో తగ్గింపు ఉందా అని గమనించాలి. మరి యోబు గారు కూడా శ్రమ పడ్డాడు కదా, అనుభవించాడు కదా, శ్రమలను అనుభవించాడు కదా. తన చుట్టూ తన స్నేహితులు అతన్ని హేళన చేస్తున్నా కూడా అని ఏమంటున్నాడో తెలుసా? యోబు గారు ఏమంటున్నారు తెలుసా? యోబు గ్రంథం 12వ అధ్యాయంలో చూడండి 3వ వచనంలో. యోబు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం చూస్తే, అయినను మీ మట్టుకు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నదే, మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నదే, నేను మీకంటే తక్కువ జ్ఞానము గలవాడను కాను, మీరు చెప్పిన వాటిని ఎరగని వాడెవడు? దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందిన వాడనైన నేను నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చెను. చూడండి, దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరములు పొందేటువంటి అంత భక్తి కలిగినటువంటి యోబు ఈరోజు తన స్నేహితుల యొద్ద అపహాస్యము, హేళన చేయబడుతున్నాడు, ఎగతాళి చేయబడుతున్నాడు, నవ్వుల పాలవుతున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన స్థితి లోకము చూసి నవ్వినా పర్లేదు, కానీ దేవుడు చూసినప్పుడు నీ స్థితి అంగీకారయోగ్యంగా ఉండాలి. అది నీ వ్యక్తిగత స్థితి అయి ఉండాలి, అది నీ కుటుంబం అయి ఉండాలి. నీ భార్య దేవునికి అంగీకారయోగ్యంగా యోగ్యమైనటువంటి స్థితిలో ఆమె విశ్వాసురాలు అయి ఉండాలి. నీ పిల్లలు ఆయన సన్నిధిలో ఒలీవ మొక్కల వలె ఎదిగేవారు అయి ఉండాలి. వారు చిన్న వయసు నుంచి కూడా ఇదిగో ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచబడిన వారు అయి ఉండాలి. వారు చిన్న వయసులోనే బాల్యమందునే తన సృష్టికర్తనైనటువంటి యెహోవాను స్మరణకు తెచ్చుకునే వారు అయి ఉండాలి, నేర్పించబడిన వారు అయి ఉండాలి. ఈ పిల్లలు చూడండి, మరి బోధింపబడాలి. ఇజ్రాయేలు వినుము అని చెప్తున్నాడు. చూడండి, ఇజ్రాయేలు వినుము ఏమని చెప్తున్నారు? ఆ పిల్లల విషయంలో నీవు ఏం నేర్పించాలి? పిల్లలు నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే నీ పిల్లలకి ఇది నేర్పించు అంటున్నాడు. చూడండి 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయవలను. అంటే నీ కుమారులకు ఏం చేయాలో వాటిని నీవు నేర్చుకున్న దాన్ని నీ కుమారులకు కూడా అభ్యసింప చేయవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉండవలను. మొట్టమొదట నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఎంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పడుకుంటున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కనులకు నడుమ బాసికల వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదనో నీ గౌనుల మీదనో వాటిని రాయవలను. ఇది దేవుడు పిల్లలను కూడా కోరుతున్నాడండి. కుటుంబం అంటే కేవలం కుటుంబ ప్రార్థన చేసేసి మరి దీర్ఘకాలిక ప్రార్థనలు, మరి సమయాన్ని మించినటువంటి ప్రార్థనలు, విస్తారమైన ప్రార్థనలు చేస్తే అది అంగీకరించబడదు. వ్యక్తిగతంగా నువ్వు ఏదైతే భక్తిని నేర్చుకున్నావో అది నీ భార్యకు కూడా నేర్పించాలి. ఎందుకంటే ఆమె కూడా
జీవ సంబంధమైనటువంటి పరలోకంలో ఆమె కూడా నివసించాలి కాబట్టి ఆమెతో చూడండి తెలివిగా కాపురం మరి చేయమని చెప్తున్నాడు. జ్ఞానముతో కాపురం చేయమని చెప్తున్నాడు భార్యతో. కాబట్టి ఆమెను కూడా నీ యొక్క భక్తిలో పాలిభాగస్తులను చేయాలి. నీ బిడ్డలను కూడా ఈ దైవ సంబంధమైన కార్యక్రమంలో పాలిభాగస్తులు చేసినప్పుడే అట్టి స్థితిని, కుటుంబ స్థితిని దేవుడు చూసి ఆశీర్వదిస్తాడు తప్ప మనము ఈ స్థితి కోసం దేవుడు ఆయన జవాబు కొరకు మనం ఎంత మోకరిల్లి ప్రార్థించినా, కన్నీరు కార్చినా, నీ స్థితిని, నీ పాప స్థితిని, నీ హృదయ గర్వస్థితిని నీవు విడిచిపెట్టనంత వరకు ఆయన మన ప్రార్థన ఆలకించడు. ఆయన చెయ్యి కురుషుగానే ఉంటుంది, ఆయన చెవులు మందంగానే ఉంటాయి. కనుక చివరిగా ఒక మాట చదివి మరి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము చూడండి, 3వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. ఎందుకు పిలిచాడు అనమాట? నీ స్థితిలో నుంచి ఎందుకు పిలిచాడు ఆయన? ఆశీర్వాదానికి వారసులగుటకు నేను పిలిచాడు. ఏ ఆశీర్వాదాలు అంటే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఈరోజు ఎక్కడుంది? క్రీస్తునందు ఉంది. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట ఉంటుంది. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు ఉంది. కాబట్టి క్రీస్తునందుకు మిమ్మల్ని పిలిచారు. క్రీస్తునందుకు మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపులో ఏముందంటే ఆశీర్వాదం ఉంది. కనుక కీడునకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మొట్టమొదటి కండిషన్ ఏంటంటే మీరు పిలువబడిన పిలుపుని బట్టి, మీరు పిలువబడిన స్థితిలో నుంచి వచ్చారు కాబట్టి కీడు నుంచి పిలువబడ్డారు, ఇక కీడు చేయకూడదు. దూషణ నుంచి పిలువబడ్డారు, ఇక దూషణ చేయకూడదు. మరి 10వ వచనం చూసినట్లయితే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దానిని వెంటాడు వలను. ప్రభువు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. కాబట్టి ప్రభువు చెవులు నీ ప్రార్థనల వైపు ఉండాలన్నా, ఆయన కనులు నీ వైపు నీతిమంతుడు వై ఉంటే నేను చూస్తాయి, నీ ప్రార్థన వైపు ఉంటాయి. కనుక ఈ నీతి ఈరోజు కేవలం నీకు మాత్రమే కాదు, నీ కుటుంబానికి కూడా అప్లై చేసుకొని ఆయన సన్నిధిలో నీ స్థితి, నీ కుటుంబ స్థితి గౌరవప్రదంగా ఒకరికి మాదిరికరమైన కుటుంబంగా జీవించినట్లయితే ఈరోజు ఆయన ఆ యొక్క కృపావరములను నీ మీద సమృద్ధిగా కురిపించేదానికి, ఆ ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చేదానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. ఆయన చేతులు ఎల్లప్పుడూ చాపబడి ఉన్నవి, ఆయన యొక్క చెవులు ఎల్లప్పుడూ నీ ప్రార్థన వినేదానికి కాసుకుని ఉన్నవి. బట్ మనం ఏం చేయాలంటే మన యొక్క హృదయ స్థితి, పాప స్థితిని విడిచిపెట్టాలి. కనుక ఈ మాటలు విన్నటువంటి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించిన గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.